ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి ఒకసారి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అనేది ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉండగా ఆకాశము నుండి కురిపింపబడిన మన్నా వంటిది. దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్యము మన్నా కంటే రుచికరమైంది. వారు తిన్నటువంటి మన్నా తేనె పూసిన అపూపము వలె ఉండేదంట. అది దేవదూతల ఆహారం అని బైబిల్లో రాయబడి ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం అనేది తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురమైంది. ఇటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఆస్వాదిద్దాం, మనం భుజిద్దాం, మన ఈ వాక్యము ద్వారా బలపడదాం. దేవుని వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతుంటున్నాను. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం మొదటి నుండి మరి 5 వచనాలు ఉన్నాయి. వాటిని చదువుతుంటున్నాను, గమనించండి. పాత నిబంధనలో 667వ పేజీ. యోధా రాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది: బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేసి ఉన్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియచేయము. యెహోవా సెలవిచ్చుచున్నాడు: నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వ భూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తం నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వాక్యములో నుండి శ్రేష్టమైన సంగతులు మేము ధ్యానించడానికి మీ ఆత్మ సహాయము ద్వారా, మీ కృప ద్వారా మాకు సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఈ దినాన ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాలని మనం క్లుప్తముగా ధ్యానం చేద్దాం. ఇందులో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఈ వచనం ఎలా ప్రారంభమైంది అని అంటే, యోధా రాజును యోషియా కుమారుడనైన యెహోయాకీము ఏలుబడియందు అని ప్రారంభమైంది. యోధా రాజులు, ఇశ్రాయేలు రాజులు అని వేరువేరుగా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులని వాళ్ళు ఎప్పుడు వేరైపోయారు అని అంటే, సొలొమోను కుమారుడైన రెహబాము కాలములో వారు వేరైపోయారు. రెహబాము తనతో ఉన్నటువంటి వారందరూ కూడా యోధా ప్రజలుగా ఎంచబడ్డారు. ఆ తర్వాత యెరోబాము, అతనితో ఉన్న వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలుగా ఎంచబడ్డారు. కనుక రెహబాము యోధా రాజుల్లో మొదటివాడు. అక్కడ నుండి అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, యోవాషు, అమజ్యా, జకర్యా, తర్వాత యోతాము, అజర్యా, ఆహాజు, హిజ్కియా, మనషే, ఆమోను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, సిద్కియా, ఇలాగ మొత్తం 19 మంది యోధా రాజులు పరిపాలన చేశారు. ఈ 19 మంది యోధా రాజులలో యోషియా కుమారుడైన యెహోయాకీము అనేటువంటి వాడు ఉన్నాడు. యోషియా కుమారుడైన యెహోయాకీము. ఈ యోషియా యోధా రాజుల్లో 15వ వాడు. ఈ యోషియా తర్వాత అతని కుమారుడు, పెద్ద కుమారుడు యెహోయాహాజు పరిపాలన చేశాడు. కేవలం 3 నెలలు మాత్రమే. దాని తర్వాత యోషియా యొక్క చిన్న కుమారుడు ఉన్నాడు, అతడు యెహోయాకీము. అతడు 11 సంవత్సరాలు యూదులను పరిపాలన చేశాడు. ఈ యెహోయాకీము యోధా రాజుల్లో 17వ రాజు. ఇతని గురించి రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 36వ వచనంలో రాయబడి ఉన్నది. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 36వ వచనంలో ఇతనిని గూర్చినటువంటి వివరాలు వ్రాయబడ్డాయి. ఇతడు యోషియా కుమారుడు యెహోయాకీము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇతని ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు అని ఈ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను.
అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అని యెహోయాకీము అనే వ్యక్తిని గురించిన వివరము మనం ఇక్కడ కూడా చూడగలుగుతుంటున్నాం. కనుక ఇతడు దేవుని దృష్టికి అయిష్టుడిగా చెడు నడత నడిచిన వాడిగా కనబడుతున్నాడు. ఆ కాలంలో ఇర్మియా ప్రవచించాడు. ఇర్మియా ప్రవచించిన దానిని బారూకు రచించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బారూకు లేఖికుడుగా పిలువబడ్డాడు. అంటే లేఖనములను వ్రాసేవాడిని లేఖికుడు అంటారు. అతని చేతిలో సిరాబుడ్డి ఉంటుంది. దాని ద్వారా అతడు లేఖనములను చెప్పబడిన వాటిని గ్రంథస్థం చేసేవాడిగా అతడు ఉంటాడు. ఈ బారూకు ఒకప్పుడు ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వాడు. అయితే అతడు దాన్ని విడిచి దేవుని యొక్క పని నిమిత్తమై ఇర్మియాతో కూడా చేరి ఇర్మియా చెప్పిన మాటల్ని గ్రంథస్థం చేస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇర్మియాతో కలిసి అతడు కూడా పనిచేశాడు, పరిచర్య చేశాడు, సహకారంగా ఉన్నాడు. ఇర్మియాతో పాటు అతడు కూడా మరి పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు అన్నాడు, మేము దేవుని జత పని వారమై ఉన్నాం అన్నట్టుగా దేవుని యొక్క పనిలో జత పనివాడిగా ఇర్మియాతో పాటు బారూకు కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకుంటాం. అయితే ఇర్మియా తన సేవా పరిచర్యలో చాలా ఇబ్బందులు, కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో సామాన్య ప్రజలు ఇర్మియాకు వ్యతిరేకంగా వారు ఆలోచన చేయడం, ప్రవక్తలు ఇర్మియాకు వ్యతిరేకంగా మాట్లాడడం. 20వ అధ్యాయం 1-2 వచనాలు ఇర్మియా గ్రంథంలో పెద్ద నాయకుడు యాజకుడు అయిన పషూరు ఇర్మియాని కొట్టినట్టుగా మనం చూడగలం. అంటే అతడు కూడా ఇర్మియాకు వ్యతిరేకంగా మరి ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఆ తర్వాత 36వ అధ్యాయం 23-26 వరకు రాజైన సిద్కియా ఇర్మియాను బాధ పెట్టినట్టుగా వ్రాయబడి ఉన్నది. అదే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా యొక్క స్నేహితులు కూడా ఇర్మియాను బాధ పెట్టినట్టుగా వ్రాయబడి ఉన్నది. 12వ అధ్యాయం 6వ వచనంలో అతని ఇంటి వారు కూడా ఇర్మియా మీద ద్రోహం చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. 37-16లో ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెరసాల గోతిలో వేయబడ్డాడు. 37-21లో ఇర్మియా బందీ గృహశాలలో వేయబడ్డాడు. 38వ అధ్యాయం 6వ వచనంలో నీళ్లు లేని బురద బావిలో త్రాళ్లతో కూడా దింపబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇర్మియా చాలా రకాలైనటువంటి బాధల్ని ఇర్మియా అనుభవించాడు. ఇర్మియాతో పాటు బారూకు కూడా కొన్ని కష్టాల్ని, కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ మార్గము అనేది ఇది కఠినమైన, కష్టతరమైన మార్గం అని బారూకునకు అర్థమైంది. నేను ఇర్మియాతో కూడా ఉండడం అనేది అది కఠినమైన, కష్టమైన మార్గము అనేది బారూకునకు అర్థమయ్యి బారూకు తనలో తాను ఏమనుకుంటున్నాడు అని అంటే బైబిల్లో రాయబడి ఉన్నది 3వ వచనంలో, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగు చేసి ఉన్నాడు, మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదు అని చెప్పి బారూకు తనలో తాను అనుకుంటూ బాధపడుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇర్మియా ఇన్ని బాధలు పడ్డా ఎప్పుడూ కూడా దేవుని వల్ల నేను ఇలా బాధపడ్డానని, లేక దేవుడు నన్ను ఇలాగ బాధ పెట్టాడని, అయ్యో నా బ్రతికెందుకు ఇలా అయిపోయిందని ఇర్మియా ఎప్పుడూ అనుకోలేదు. కానీ బారూకు ఇర్మియాతో పాటు కొన్ని పడ్డటువంటి కష్టాలను బట్టి బారూకు ఇలాగ అనుకొని బాధపడ్డం అనేది మనం చూస్తాం. నేటి దినాల్లో మరి దేవుని పిల్లల్లో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది కష్టాలు కలిగినప్పుడు దేవుని హత్తుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని వారు కష్టాల్లో నుండి బయటపడేవారు ఉన్నారు. మరి కొంతమంది కష్టాలు కలగంగానే దేవుడు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు ఎందుకు మాకు సహాయం చేయట్లేదు, దేవుడు ఎందుకు మాకు బాధ మీద బాధ తీసుకొస్తున్నాడు, మేమంటే దేవునికి ఎందుకు ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయేవారు మరి కొంతమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యోబు ఎన్ని కష్టాలు పడ్డా ఒకే ఒక దినాన తన ఆస్తి పోయి, పిల్లలందరూ చనిపోయి, ఆరోగ్యమంతా పాడైపోయి, తన భార్య కూడా దేవుని దూషించి చావరాదా అని అన్న స్నేహితులు వచ్చి తన మీద ఎన్ని నేరాలు మోపినా అతడు ఎన్నడూ కూడా దేవునికి విరోధంగా ఒక్క మాట మాట్లాడలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ మరి యోబు పలకడం అనేది మనం చూడగలం. దేవుని కొరకు కష్టాలు అనుభవించేవారు కొందరైతే కష్టాలలో కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారు మరి కొందరున్నారు. ప్రియులారా, మనం దేవుని కోసం ఏదైనా కష్టాలు అనుభవించవలసి వస్తే అది మన ధన్యత అని మనం గుర్తించాలి. మొదట అది మన భాగ్యం అని గుర్తించాలి. పరలోకంలో మనకు ఫలమున్నది అని గుర్తించాలి. కానీ బారూకు చాలా బాధపడుతూ, అయ్యో దేవుడు నాకు ఇలాగా శ్రమను
పుట్టించి నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖాన్ని కూడా కలుగు చేశాడని చెప్పి అనుకుంటూ బాధపడడం అనేది మనం చూస్తున్నాం. 3వ వచనంలో మరలా మనం చదువుతుంటున్నాం. 45వ అధ్యాయం 3వ వచనం. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగు చేసి ఉన్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు అని ఇర్మియా వచ్చి దేవుని మాటగా మరి బారూకుతో మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, బారూకు ఎవరితో అనలేదు ఈ మాట, ఇర్మియాతో కూడా అనలేదు, కానీ తనలో తాను అనుకుంటున్నాడు. కనుక దేవుడు ఇర్మియాని పంపించి, ఓ ఇర్మియా, బారూకు ఇలా అనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అని అంటే బారూకుతో చెప్పాడు. బారూకు, ఇలా నీవు అనుకుంటున్నావు అని చెప్పమని దేవుడు చెప్పాడని ఇర్మియా పలకడం అనేది దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియులారా, దేవుడు మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మన అంతరంగాన్ని ఎరిగినవాడు. మాట నాలుకకు రాకమునిపే ఆయనకు సమస్తము తెలుసు. మనం ఏమి ఆలోచిస్తున్నామో ఆయన ఎరుగును. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో రాయబడి ఉన్నది, మానవుని యొక్క తలంపుల్లోని, హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంత కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. దేవుడు మానవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు, ఊహలు కూడా ఎరిగినవాడు, మానవుని యొక్క ఉద్దేశాలు ఎరిగినవాడు. మానవుడు ఏం మాట్లాడబోతున్నాడో, ఏం మాట్లాడగలడో, ఏం అనుకుంటున్నాడో సమస్తాన్ని ఎరిగినవాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యముని ఎరిగినవాడు గనుక ఎవడునో మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. చూడండి, దేవుడు అని అంటే ఆయన మానవుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు గనక ఆయన మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఎవరు కూడా ఆయనకి ఎవరిని గురించి కూడా సాక్ష్యం చెప్పనక్కర్లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యాలు ఎరిగినవాడు అనే విషయాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు మనకి ఉద్దేశాలని, మన ఊహలను కూడా ఎరిగినవాడు అనే సత్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు గనక ఆయన మన ఆలోచనలు పరిశోధించినప్పుడు ఆయనకి విరుద్ధమైన తలంపులంటూ మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. దావీదు అన్నాడు, నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక. ప్రియులారా, మనం పరుండి ఒక్కొక్కసారి మోసపు క్రియలు యోచిస్తామంట. బైబిల్లో రాయబడి ఉన్నది, అటువంటి వారికి శ్రమ అని అన్నాడు అన్నమాట. కనుక మన తలంపులను మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమైంటున్నాం. దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు అనే సత్యాన్ని మనం బైబిల్లో నేర్చుకుంటాం. బారూకు ఇలా అనుకుంటున్నాడంట, నీవు ఇలా అనుకుంటున్నావు అని చెప్పమని చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ కాలంలో ఈ రాజు అంటే యోషియా కుమారుడైన యెహోయాకీము పరిపాలన చేసే కాలంలో ఇర్మియా మాట్లాడుతూ ఉంటే బారూకు రాస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూడగలుగుతుంటున్నాం. ఈ బారూకు రాసిన వాటిని వారు ఏం చేశారంటే ఆ గ్రంథపు చుట్టల్ని దాచిపెట్టారు. ఈ బారూకు రాశాడు అన్న సంగతి రాజు నాకు తెలిసినప్పుడు వాటిని తీసుకొని రండి అని అన్నాడు. ఆ గ్రంథపు చుట్టలు తెచ్చినప్పుడు వాటిని చాకుతో కోసి రాజు తన ఎదుట మండుచున్న అగ్నిలో వాటన్నిటిని వేసి వాటిని బొత్తిగా కాల్చి వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ విషయం ఇదే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 1-4 వచనాల్లో ఆ మాటలు వ్రాయబడ్డాయి. వాటిని బొత్తిగా కాల్చివేశాడు అంటే ఇర్మియా చెప్పగా బారూకు రాసింది అది బొత్తిగా కాల్చివేశారు. కాల్చివేసిన తర్వాత 36వ అధ్యాయం 32వ వచనంలో బారూకు మరలా తన గ్రంథపు చుట్టలు తీసుకొని తను అంతకుముందు ఇర్మియా ఏం చెప్పాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వ్రాసి వాటితో పాటు మరికొన్ని కూడా వ్రాసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. 36వ అధ్యాయం ఒకసారి చూడండి. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 32వ వచనం 36-32. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యోధా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను అని రాయబడి ఉన్నది. కనుక ఇర్మియా చెప్పిన మాటలు మాత్రమే కాకుండా బారూకు అంట అట్టివి అనేకములు కూర్చాడంట. దానిని బారూకు గ్రంథం అని అంటారు. దాన్ని
అపోక్రిఫా గ్రంథం అంటారు. కనుక మనకి 66 పుస్తకాలు ఉన్నాయి సంపూర్ణమైనటువంటి బైబిలు. ఇది కాకుండా మరికొన్ని గ్రంథాలు లేక మరికొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి, వాటిని అపోక్రిఫా అంటారు. ఎందుకంటారు అని అంటే వాటిలో ఈ లేఖనాల్లో ఉన్న వాటికి కొంచెం భిన్నమైన సంగతులు ఉన్నాయి, అందుకని వాటిని ప్రక్కన పెట్టారు. అందుకని వాటిని అపోక్రిఫా గ్రంథాలు అని అంటారు. వాటిలో ఒకటి బారూకు గ్రంథం. ఈ బారూకు గ్రంథాన్ని ఎందుకు ఇందులో చేర్చలేదు అంటే బారూకు దేవుని నోటి మాటలుగా చెప్పబడిన ఇర్మియా యొక్క మాటలు మాత్రమే కాకుండా ఇంకా వాటితో పాటు అనేకమైనవి చేర్చాడు గనక అది దైవ గ్రంథము కాదని దాన్ని దీనిలో నుంచి ప్రక్కన పెట్టారు. కనుక ఇటువంటి గ్రంథాలు ఉన్నాయి, వాటిని ప్రక్కన పెట్టేశారు. కానీ మనకి దేవుడు 66 పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా మనకి ఇచ్చారు. ఈ విధంగా బారూకు గురించి మన విషయాలు చూస్తూ ఉంటే బారూకు లేఖనాల్ని వ్రాసేవాడు, లేఖికుడు అని పిలువబడ్డాడు. అయితే ఈ బారూకు ఇర్మియాతో పాటు బాధపడుతూ అయ్యో నాకు ఇలాగ దేవుడు చేశాడు అని చెప్పి బాధపడతా ఉంటే నువ్వు వెళ్ళి అతనితో ఇలాగ చెప్పు అని చెప్పాడు. చెప్పిన తర్వాత 4వ వచనంలో, ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం, నీవు అతనికి ఈ మాట తెలియచేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక బారూకు ఇలా అనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు అని చెప్పి ఇర్మియాకు బారూకుతో చెప్పమని చెప్పాడు. ఏమని? నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను. చూడండి, దేవుడు అంటున్నాడు నేను కట్టిన దానినే పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను, నువ్వు వెళ్ళి ఈ మాట వారితో చెప్పు అని అన్నాడు. అంటే నాటింది ఎవరిని, కట్టింది ఎవరిని అని అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు కట్టాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నాటాడు. ద్రాక్షావల్లిని తెచ్చి ఐగుప్తు నుండి శ్రేష్టమైన ద్రాక్షావల్లిని కానానులో నాటినట్టుగా ఇశ్రాయేలీలను నాటాడు. కానీ వాళ్ళు కారు ద్రాక్షలు కాశారు. ఆయన ఐగుప్తు నుండి తీసుకొచ్చి కానానులో వారిని కట్టి స్థిరపరిచాడు, కానీ వారి పునాదులు పాడైపోయినాయి. అందుకని దేవుడు వారిని పడగొట్టాలి అని అనుకున్నాడు. కనుక నేను కట్టిన దానిని పడగొడుతున్నాను, నేను నాటిన దానిని పెళ్ళగించుచున్నానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు అనేవి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దేవుడు కట్టాడా? దేవుడే పడగొడుతున్నాడా? దేవుడు నాటాడా? ఆయనే పెళ్ళగిస్తున్నాడా? కనుక పెళ్ళగించడం ఏంటి, పడగొట్టడం ఏంటి, ఇలాంటివి చేయొచ్చా దేవుడు అనేటువంటి ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, బైబిల్లో కీర్తనకారుడు 46వ కీర్తన 8వ చరణములు ఇలా చెప్పాడు. 46వ కీర్తన 8వ చరణం, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. వాస్తవంగా నాశనాలను కలుగు చేసేది సాతాను, కానీ ఇక్కడ యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు అన్నారు అని అంటే దేవుడు కూడా నాశనములు చేసేవాడా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. ప్రియులైన కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు దేవునికి విరోధంగా కొన్ని మాటలు సేకరించుకొని ఇదిగో మీ దేవుడు నాశనాలు చేస్తాడంట, ఇదిగో మీ దేవుడు పడగొట్టేవాడంట, మీ దేవుడు పెళ్ళగించేవాడంట, మీ దేవుడు కీడు చేసేవాడంట అన్నట్టుగా మాట్లాడేవారు కొందరు ఉన్నారు. ప్రియులారా, ఈ భావాల్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది. భూమి మీద నాశనములు కలుగు చేయవాడు అని అంటే ఈ సందర్భం దేనికి సంబంధించింది అని అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి బయటకు వస్తూ ఎర్ర సముద్రమును దాటి అద్దరికి వెళ్ళబోతా ఉంటే ఐగుప్తు రాజైన ఫరో తన సైన్యముతో అప్పటికే ఎంతో బాధ పెట్టి ఇశ్రాయేలీల్ని అప్పటికి కూడా వదలనట్టుగా ఉండి ఆ చివరిసారి కూడా వారు బయటకు వస్తూ ఉంటే వెంబడించినప్పుడు ఇశ్రాయేలీలు సముద్రమును దాటి అద్దరికి వెళ్ళారు. ఆ తర్వాత మోషే తన చేతికర్రను చాపగలని ఎర్ర సముద్రము మరలా కలిసిపోయి వాళ్ళు అందులో నశించిపోయారు. అంటే ఇశ్రాయేలీలను బాధ పెట్టినటువంటి ఐగుప్తీయులు నశించిపోయారు. అందుకని భూమి మీద ఆయన నాశనములు కలుగు చేయవాడు అనే పదం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక కీడు చేసేవారిని నశింపజేసేవాడు, బాధపరచు వారిని నశింపజేసేవాడు, దుర్మార్గంగా జీవించేవారిని నశింపజేసేవాడు. కనుక ఆయన భూమి మీద నాశనములు కలుగు చేయవాడు అనే పదం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన కట్టిన దానిని పడగొట్టువాడు అన్నాడు, నాటిన దానిని పెళ్ళగించువాడు అని అన్నాడు. కొన్ని చోట్ల మనం అరటి మొక్కలు చూస్తాం. అరటి మొక్కలు, ఈ అరటి మొక్క వేసిన తర్వాత అది గెలపడుతుంది, గెలపడిన తర్వాత ఒకసారి కాపు వస్తుంది, దానికి గెల కోస్తారు. అయిన తర్వాత ఆ అరటి ఆ బోదెను ఏం చేస్తారంటే దాన్ని పెళ్ళగించేస్తారు. దాన్ని పెళ్ళగించకపోతే ఉపయోగం ఏముండదు, ఇక దాని నుంచి మరలా అరటి గెల రాదు. ఇంకా దాన్ని పెళ్ళగించేసి మరలా సేద్యం చేసి మరలా వేరొక దాన్ని అక్కడ నాటుతారు. కనుక పనికిరాదు అనుకున్నప్పుడు దాన్ని పెళ్ళగించేస్తారు. నాటింది వాళ్ళే,
వెలిగించింది వాళ్ళే. అలాగనని మనం ఏదైనా ఒక ఇల్లు చాలా కాలం క్రితం మన తాతల టైంలో కట్టింది అనుకోండి, అది పునాదులు పాడైపోయినాయి, స్లాబ్ అంతా పగిలిపోయింది, కింద పునాదంతా పాడైపోయింది. మనం ఏం చేస్తాం? దాన్ని సాధ్యమైనంత వరకు రిపేర్ చేస్తాం. అది కూడా కాక ఇక ఎప్పుడు కూలిద్దో తెలియదు అనుకున్నప్పుడు దాన్ని మనం అంతా కూడా పడగొట్టేసి మరలా నూతనమైందిగా కడతా ఉంటాం. ఇక్కడికి ఇశ్రాయేలు జనాంగం పునాదులు పాడైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని పెళ్లగించి దాన్ని పడగొట్టేసి మరలా నూతనంగా నిర్మించాడు. నూతన జనాంగాన్ని ఆయన నిర్మించాడు. అంతేగాని ఆయన సమూల నాశనం చేసేసి ఇంకెవరు లేకుండా చేయడం అనేది ఆయన ఉద్దేశం కాదు అది. కనుక ఆయన నాటాడు, పనికిరాదు అనుకున్నప్పుడు పెళ్లగించాడు. ఆయన కట్టాడు, పనికిరాదు అనుకున్నప్పుడు ఆయన దాన్ని కూలద్రోసినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. మన జీవితాలు కూడా ఆయనకి ఇష్టకరంగా ఉంటే ఆయన నాటి ఆయన బలపరుస్తాడు. ఒకవేళ కారుద్రాక్షలు కాస్తే ఆయన పెళ్లగించి వేస్తాడు, దాన్ని కూలగొట్టేస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన విషయం. దేవుడు ఇర్మియాతో బారూకు దగ్గరికి వర్తమానం పంపాడు. ఏమని అని అంటే, ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఇలాగ నశింప చేయబోతున్నాను, నా ఆజ్ఞలు గైకోలేదు కనుక నశింప చేయబోతున్నాను, జాగ్రత్త అంటూ ఇంకేమన్నాడంటే, సర్వ భూమిని గురించి కూడా ఈ మాట చెప్పుచున్నాను అని, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా, వెదకవద్దు అన్నాడు బారూకుతో. కనుక బారూకు, నేను భూమి మీదకి ఇలాగ నాశనం తీసుకురాబోతున్నాను, ప్రజలందరూ కూడా నాకు విరుద్ధంగా ఉన్నారు కనుక ఇలాగ నేను చేయబోతున్నాను కనుక నీవు గొప్ప వాటిని వెతుకుతావా, నీ నిమిత్తం వెదకవద్దు అని అన్నాడు అన్నమాట. అంటే బారూకు ఇదంతా కూడా నాకు కష్టమైపోయింది, నేను లేఖనాలు రాస్తూ ఇలా ఉండిపోతూ ఉంటే నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇంకా లాభం లేదు కనుక నేను ఇక వదిలిపెట్టేసి ఇంతకు ముందున్నటువంటి ఉద్యోగులకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా అనుకున్నాడు. ఎందుకనంటే బారూకు యొక్క సహోదరుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 45వ అధ్యాయం 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 59వ వచనం, 51, 59. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున షెరాయా దండు భోజన సామగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసేయ కుమారుడునైన ఆ షెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. చూడండి, ఇక్కడ సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున షెరాయా దండు భోజన సామగ్రికి అధికారి అయి ఉన్నాడు. షెరాయా అనేటువంటి వ్యక్తి. కనుక షెరాయా ఎవరు అంటే నేరియా కుమారుడంట, మహసేయ మనువుడంట, అతడు షెరాయా. నేరియా కుమారుడు, మహసేయ మనవుడు, అతడి పేరు షెరాయా. అతడు భోజన సామగ్రికి అధికారి, దండు యొక్క భోజన సామగ్రికి అధికారి షెరాయా. మరి బారూకు ఎవరు అంటే నేరియా కుమారుడే. బారూకు కూడా, షెరాయా కూడా నేరియా కుమారుడే. అంటే షెరాయా అనే వ్యక్తి, బారూకు అనే వ్యక్తి అన్నదమ్ములని మనకు అర్థమవుతుంది. కనుక బారూకు యొక్క సహోదరుడు షెరాయా అనేటువంటి వ్యక్తి, ఇతడు భోజన సామాగ్రికి అధికారి. కనుక ఇప్పుడు బారూకు కూడా తన సోదరుని బట్టి మరలా అటువంటి ఉద్యోగంలోనికి ఏదో ఒక ఉన్నతమైన పదవిలోనికి వెళ్ళిపోవచ్చు, హాయిగా బ్రతకవచ్చు. ఇటువంటి ఆలోచనలు బహుశా బారూకు కలిగి ఉన్నాడేమో. అందుకని దేవుడు ఇర్మియాని పంపించి, నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెదకవద్దు, నేను సర్వభూమి మీదకి కీడును రప్పించబోతుంటున్నాను అని అంటూ ఏమన్నాడంటే, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఈ లోకంలో మనము గొప్ప గొప్ప వాటిని వెతికి మరి యేసు ప్రభుని కనుక మనం పోగొట్టుకుంటే మనము ఈ లోకం మీదకి మరి భయంకరమైన ఉగ్రత వచ్చినప్పుడు మనం గొప్పవి అనుకున్నవన్నీ కూడా వదిలిపెట్టేసి అవన్నీ కూడా అగ్ని చేత కాల్చివేయబడి మన నుంచి దూరం అయిపోతే మనకు మిగిలేదంటూ ఏది లేదు. కనుక ఈ లోకంలో గొప్పవాటిని వెతుకుతూ మనం ప్రభుకి దూరం కావద్దు. అన్నిటికంటే గొప్పవాడు ప్రభు, అందరికంటే గొప్పవాడు ప్రభు. కనుక అన్నిటికంటే అందరికంటే గొప్పవాడైన ప్రభుని మనం కలిగి ఉంటే మన జీవితాలు చాలా ధన్యకరం. కానీ బారూకు ఏమనుకుంటున్నాడంటే, ఈ విధంగా వదిలిపెట్టేసి నేను గొప్పవాటిలోనికి వెళ్ళిపోతే ఈ బాధలు నాకు ఉండవు కదా అని అనుకుంటున్నాడు. కానీ కొద్ది కాలమే ఈ బాధలు, ఆ తర్వాత నిత్యత్వానికి వెళ్ళిపోతాం కనుక మనం గొప్పవాటిని వెతుకుతూ యేసు ప్రభుని పోగొట్టుకోవద్దు. ఆయన కలిగి ఉండి మనం నిత్యత్వానికి సిద్ధపడాలని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని
అనుకొనవద్దు అన్నాడు. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి అని అన్నాడు. లోకములో గొప్పవి అనుకున్న వాటి మీద మనుషులు ఎంతోమంది మనసు పెట్టేశారు. కానీ మరి అన్నిటికంటే ఉత్తమమైన ప్రభు యొక్క సన్నిధిని వారు మరి దృష్టించలేని వారిగా ఉంటున్నారు. బైబిల్ చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? బారూకుతో చెప్తున్నాడు ఇర్మియా, ఓ బారూకు, నువ్వు నీ నిమిత్తం నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు. ఇదిగో నేను సర్వభూమి మీదకి నా ఉగ్రతను రప్పించబోతున్నాను, కీడు రప్పించబోతుంటున్నాను. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టుగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు నీవు, జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చాడు. ఈ కడవరి దినాల్లో మనకు కూడా ఇదే హెచ్చరిక. మనం లోకంలో ఉన్న గొప్పవాటిని వెతుకుతూ మరి ప్రభుని కనుక మనం పోగొట్టుకున్న వారిగా ఉంటే ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభువా నేను ఏవో వెతికి నిన్ను పోగొట్టుకున్నాను, దయతో నన్ను క్షమించు, నీ పాదాలు వెదికే భాగ్యం నాకు దయచేయమని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రభు కృప కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ సమయంలో మీ బిడ్డలు విన్నటువంటి మాటల ఫలింపులను తీసుకొని రండి. బారూకులాగా ఒకవేళ కష్టాలను బట్టి బాధపడుతున్నారేమో నాయన, తమలో తాము కృంగిపోతూ నిరాశ పడుతున్నారేమో, వారు అధైర్యపడకుండా సహాయపడండి. కొద్ది కాలమే మేము ఈ లోకంలో బ్రతికేదని, నిత్యత్వం మా కొరకున్నదని మీ బిడ్డలు గ్రహించున్నట్లుగా సహాయపడండి. అంత మాత్రమే కాదు నాయన, మేము మా నిమిత్తం మేము గొప్పవాటిని వెదకక నాయన, మీ నిమిత్తం గొప్పవాటిని వెతికేవారిగా మేము ఉండడానికి, మీ నిమిత్తం నాయన మేము నిత్యత్వానికి సిద్ధపడేవారిగా ఉండడానికి సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.